హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం టాపిక్ వచ్చేసి డిఎస్సి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారండి. సో డిఎస్సి హాల్ టికెట్స్ మనం మొబైల్లో ఎలా చూసుకోవాలి, మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది, ఏ సెషన్లో ఎగ్జామ్ మనకి వచ్చింది అని చూసుకోవడానికి మొబైల్లో అయితే ఫస్ట్ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళాలి. సో గూగుల్ అకౌంట్లోకి వెళ్ళి సెర్చ్ బార్ ఉంది కదా, సో ఇక్కడ మన సెర్చ్ బార్లో టైప్ చేయాలి. నేను ఆల్రెడీ ఫస్టే టైప్ చేశాను, డిఎస్సి హాల్ టికెట్స్ డౌన్లోడ్ 2025. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ డిఎస్సి రిక్రూట్మెంట్ అని ఉంది కదా, సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ కాదండి, క్యాండిడేట్ లాగిన్లోనికి వెళ్ళాలి. సో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అనగా మన క్యాండిడేట్ ఐడి ఉంటుంది కదా, మనం అప్లై చేసినప్పుడు పైన క్యాండిడేట్ ఐడి అని వస్తుంది కదా, సో ఆ ఐడిని మనం ఇక్కడ అప్లై చేయాలి. అంటే MDSC అవి క్యాపిటల్లో ఉన్నాయి, సో క్యాపిటల్లో మనం ఎంటర్ చేయాలి. తర్వాత మనకి మనం గూగుల్ అకౌంట్ ఇలా ఇస్తాం కదా, పాస్వర్డ్ ఇది జీమెయిల్ ఇస్తాం కదా, సో జీమెయిల్ అకౌంట్కి మెయిల్ అనేది ఇస్తాం కదా, ఆ మెయిల్కి మనకి పాస్వర్డ్ అనేది వస్తుంది మనం డిఎస్సికి అప్లై చేసినప్పుడు. సో ఆ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ పాస్వర్డ్ అప్లై చేయాలి. ఒకవేళ మనం తప్పు కొడుతున్నామా రైట్ కొడుతున్నామా అని చూసుకోవడానికి ఇక్కడ మనకి ఐ బటన్ క్లోజ్ తీసేస్తే మనకి పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది. సో ఒకవేళ పాస్వర్డ్ మనం మిస్ అయినట్టుంటే ఫర్గెట్ పాస్వర్డ్ అనేది మనం క్లిక్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ అనేది కరెక్ట్గా టైప్ చేయాలి. ఇవి క్యాపిటల్ లెటర్, ఎంటర్ యూజర్ నేమ్ అనేది క్యాపిటల్లో టైప్ చేయాలి. ఇక్కడ క్యాప్చల్ అనేది మనకి ఏదైతే 130999 అలా ఎవరికైతే వాళ్ళకి మారుతూ ఉంటాయి ఈ డిజిట్స్. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ డిజిట్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి ఈ సైన్ ఇన్ అనే బార్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి డిఎస్సి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతుంది. మనకి అప్పుడు ఏ సెషన్లో ఎగ్జామ్ పడింది, ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది వచ్చింది, ఏ టైంలో వచ్చింది అనేది మనం ఇలా మొబైల్లో చూసుకోవచ్చు. మనకి ప్రింట్ కూడా వస్తుంది. సో మన వాట్సాప్ ఐడి మన వాట్సాప్లో కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే నెట్ సెంటర్లో మనం పేపర్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఓన్లీ మొబైల్లో మనం ఫస్ట్ చూసుకోవడానికి మాత్రం మనకి ఇలా యూస్ అవుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.